బుల్డోజర్. ఈ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే. దీనికి కారణం బుల్డోజర్ని గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ పైకి సాధించడమే. సగటు పొలిటీషియన్ టచ్ చేయడానికి కూడా వెనుకాడే మతపరమైన ఆక్రమణలపైకి బుల్డోజర్లను పంపించే లీడర్ బహుశా యోగి ఒక్కరే. అయితే ఇటీవల ఆ లెక్క పెరుగుతోంది. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఒక్కొక్కరుగా బుల్డోజర్ రూలింగ్ను అమల్లోకి తెస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, అస్సాం, రాజస్థాన్ సీఎంలు బుల్డోజర్ రూలింగ్ను అమల్లోకి తెచ్చారు. తాజాగా పశ్చిమ బెంగాల్లోనూ బుల్డోజర్ గేర్ మార్చింది. అర్ధరాత్రి టీఎంసీ కార్యాలయంపైకి బుల్డోజర్ దూసుకెళ్లడం రాష్ట్ర రాజకీయాన్ని షేక్ చేసేస్తోంది. కానీ ఇది అఫీషియల్ కాదు. బుల్డోజర్లను ఎవరు పంపించారో కూడా తెలీదు. టీఎంసీ మాత్రం ఇది పక్కా బీజేపీ ప్లానే అని ఫైర్ అవుతుంది. ఇంతకు వెస్ట్ బెంగాల్లో బుల్డోజర్ యాక్షన్ వెనుక ఎవరున్నారు? టీఎంసీ ఆఫీస్ను కూల్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది? యోగి మార్క్ రూలింగ్కు ఇది ట్రైలర్ అనుకోవచ్చా? లెట్స్ వాచ్. వెస్ట్ బెంగాల్లో యోగి మార్క్ రూలింగ్ మొదలైందా? అర్ధరాత్రి బుల్డోజర్ యాక్షన్ జస్ట్ ట్రైలర్ మాత్రమేనా? టీఎంసీ అక్రమాలపై బుల్డోజర్లు దండెత్తబోతున్నాయా? యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా కంటే బుల్డోజర్ బాబాగానే గుర్తింపు తెచ్చుకున్న లీడర్. ఒక్కసారి డిసైడ్ అయితే వారం వన్ సైడే అన్నట్టుంటుంది యోగి యాక్షన్. తప్పు చేసింది సొంత పార్టీ లీడర్ అయినా కనికరించరు. గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్ విషయంలో యోగి నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో యూపీ పోలీసుల తుపాకులు వాడిన తోటాలే లెక్కలు చెబుతాయి. అందుకే యోగిని అభిమానించేవారు ఆయన ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు. విమర్శించేవారు చట్టాన్ని చేతులకు తీసుకోవడమేనని నిందిస్తారు. ఎవరు ఏమన్నా ఏమనుకున్నా యోగి మాత్రం అన్యాయం జరిగిన వారికి వీలైనంత త్వరగా న్యాయం దక్కాలని భావిస్తారు. అందుకే ఒకప్పుడు నేర రాజధానిగా ఉన్న ఉత్తరప్రదేశ్లో చాలా వరకు క్రైమ్స్ తగ్గాయి. ఒక క్రిమినల్స్ విషయంలోనే కాదు, సగటు పొలిటీషియన్ టచ్ చేయడానికి కూడా 1కి 100 సార్లు ఆలోచించే మతపరమైన వివాదాల్లోనూ యోగి అంతే దూకుడుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించింది గుడైనా మసీదైనా లెక్క సరిచేయాల్సిందే అంటారు. అధికార యంత్రాంగం సైతం రెండో ఆలోచన లేకుండా బుల్డోజర్లను రంగంలోకి దించేస్తుంది. ఇదంతా యోగికి మాత్రమే సాధ్యం. కానీ ఇప్పుడు ఆ ఈక్వేషన్లు మారుతున్నాయి. ఏదైనా ఒక రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడితే యోగి మార్క్ బుల్డోజర్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే యోగి బాటలోనే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా అడుగులేస్తున్నారు. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, గోవా, రాజస్థాన్ సీఎంలు ఏదో ఒక సమయంలో బుల్డోజర్ రూలింగ్ ను తెరపైకి తెచ్చి ప్రజల మద్దతు సంపాదించారు. 15 ఏళ్ల మమత కంచుకోటను బద్దలు కొట్టి పౌరులకి వచ్చిన వెస్ట్ బెంగాల్లోనూ ప్రస్తుతం ఆ మార్కు పాలన ప్రభావం కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడక ముందే అక్కడ బుల్డోజర్లు గర్జిస్తున్నాయి. కానీ అఫీషియల్ గా కాదు, అనఫీషియల్ గా. అర్ధరాత్రి కోల్కతాలో బుల్డోజర్ యాక్షనే ఇదే. తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంపైకి యోగి మార్క్ బుల్డోజర్లు దండెత్తాయి. హాగ్ మార్కెట్ ప్రాంతంలోని టీఎంసీ న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు బుల్డోజర్తో దాన్ని కూల్చివేశారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్నట్టుండి ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానిక దుకాణదారులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే తమ షాపులు మూసేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో టీఎంసీ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. పైగా బుల్డోజర్లు తీసుకొచ్చిన వారి చేతుల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ జెండాలు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాతే సీన్లోకి టీఎంసీ ఎంట్రీ ఇచ్చింది. తమ కార్యాలయం కూల్చివేత దృశ్యాలను ఎక్స్ లో పోస్ట్ చేసింది. బీజేపీ పరివర్తన మొదలైంది. ఈ మార్పు బుల్డోజర్ తో వచ్చింది. బీజేపీ కార్యకర్తలు వీధులకు వెళ్లి దాడులకు పాల్పడేందుకు ఆ పార్టీ వారికి లైసెన్స్ ఇచ్చినట్లుంది. ఈ రోజు షాపులు, ఆఫీసుల్ని కూలుస్తున్నారు. రేపు రాజకీయ ప్రత్యర్థుల్ని వదిలిపెట్టరేమోనని ట్వీట్లో మండిపడింది. పోలీసులు, కేంద్ర బలగాల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు ఈ ఆరోపణల్ని బీజేపీ తోసిపుచ్చింది. ఇది తమ పార్టీ కార్యకర్తలు చేసిన పని కాదని, టీఎంసీలని అంతర్గత కుమ్ములాటల వల్ల లేదా స్థానికుల ఆగ్రహం వల్ల జరిగి ఉండొచ్చని పేర్కొంది. తాము హింసకు వ్యతిరేకమని, అభివృద్ధి మీద దృష్టి పెడతామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్పింది. అయితే కూల్చివేత జరిగిన హాగ్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న టీఎంసీ కార్యాలయం అక్రమ కట్టడమని స్థానికులు వాదిస్తున్నారు. గతంలో ఒక దుకాణదారుడికి చెందిన స్థలాన్ని టీఎంసీ నేతలు బలవంతంగా ఆక్రమించి అక్కడ కార్యాలయాన్ని నిర్మించారని, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆక్రమణ
నియంత్రణ తొలగించారని చెబుతున్నారు. బెంగాల్లో అధికారం మారిన వెంటనే ఈ ఘటన జరగడం వల్ల ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీఎంసీ అంటుంటే, అక్రమ కట్టడాల తొలగింపు లేదా స్థానిక నిరసన అని మరో వర్గం అంటోంది. నిజానికి కోల్కతాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఘర్షణలు చెలరేగాయి. బిజోయ్గఢ్లో తృణమూల అభ్యర్థికి చెందిన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆర్జికర్ హత్యాచార బాధితురాలి తల్లి గెలిచిన పానిహట్టిలో తృణమూల్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిఇసి జ్ఞానేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించాలని పేర్కొన్నారు. ఉద్రిక్తతలకు పాల్పడే వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. నిజానికి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దగ్గర నుంచే బుల్డోజర్ పేరు రీసౌండ్ ఇచ్చింది. అందుకు కారణం యోగి మార్క్ మాస్ వార్నింగే. मुर्शिदाबाद में क्या कुछ नहीं हुआ, सरकार मौन थी, उन गुंडों के साथ खड़ी थी, उपद्रवियों के साथ खड़ी थी। यहाँ पे दुर्गा पूजा और विसर्जन के आयोजन पर प्रतिबंध लग जाता है। याद करिए, कोलकाता हाई कोर्ट ने कहा था टीएमसी की सरकार को कि दुर्गा पूजा में भी सुरक्षा नहीं दे पा रहे हो, क्या तुम्हारे पास बुलडोजर नहीं है? यूपी से बुलडोजर मंगा लो। బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బుల్డోజర్ ప్రచారం కేవలం ఒక గుర్తుగా కాకుండా ఆ పార్టీ ఎన్నికల వ్యూహంలో ఒక ప్రధాన అంశంగా నిలిచింది. ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బెంగాల్లో విస్తృతంగా పర్యటించారు. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం మాఫియా రాజ్, జంగిల్ రాజును ప్రోత్సహిస్తోందని, బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ మోడల్ అమలు చేస్తామని యోగి హామీ ఇచ్చారు. బుల్డోజర్ కేవలం రోడ్లు వేయడానికే కాదు, గోండాల వెన్నుపూస విరగ్గొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది అని యోగి చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే. వాస్తవానికి బీజేపీ రికార్డు విక్టరీకి యోగి మార్క్ బుల్డోజర్ బ్రాండ్ పాలిటిక్స్ కూడా కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. శాంతి భద్రతల సమస్యలతో విసిగిపోయిన ఓటర్లు కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, అక్రమ వసూళ్లతో ఇబ్బంది పడే సామాన్యులు బీజేపీ వైపు మొగ్గు చూపేలా ఈ ప్రచారం దోహదపడింది. బీజేపీ విజయం సాధించిన వెంటనే కోల్కతా, అసన్సోల్ వంటి ప్రాంతాల్లో ఆ పార్టీ మద్దతుదారులు బుల్డోజర్లతో విజయ యాత్రలు నిర్వహించారు. వారిలో దిలీప్ ఘోష్ కూడా ఉన్నారు. ఖరగ్పూర్ నియోజకవర్గంలో విజయం సాధించిన తర్వాత బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ తన మద్దతుదారులతో కలిసి ఇలా బుల్డోజర్ ఎక్కి ఊరేగింపు నిర్వహించారు. బుల్డోజర్ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. దిలీప్ ఘోష్ బుల్డోజర్ సెలబ్రేషన్ కు కారణం మమతా బెనర్జీనే. ప్రచార సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్లో బుల్డోజర్లు నడవనివ్వనని సవాలు విసిరారు. దానికి సమాధానంగా ఫలితాలు వచ్చిన వెంటనే బుల్డోజర్ ఎక్కి తిరగడం ద్వారా ఇప్పుడు బెంగాల్లో బుల్డోజర్ల కాలం మొదలైందనే సంకేతాలు దిలీప్ ఘోష్. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్న బుల్డోజర్ జస్టిస్ వెస్ట్ బెంగాల్ కూడా వస్తుందని చెప్పకనే చెప్పారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ బెంగాల్ ప్రజలు అరాచక పాలన నుంచి విముక్తి కోరుకున్నారు. బుల్డోజర్ కేవలం కోల్చడానికే కాదు, కొత్త బెంగాల్ నిర్మించడానికి కూడా ఉపయోగపడుతుంది. అక్రమంగా సంపాదించిన వారు, ఆక్రమణలు చేసిన వారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది జరిగిన రెండో రోజే బుల్డోజర్లు తృణమూల్ పార్టీపైకి దండెత్తడం రాజకీయంగా రచ్చరేపుతోంది. పశ్చిమ బెంగాల్లో ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టి ఈ బుల్డోజర్ యాక్షన్ వెనుక బీజేపీ సర్కార్ ఉందనడానికి లేదు. ఇదే పాయింట్ ఆ పార్టీ లేవనెత్తుతోంది. కానీ విపక్ష తృణమూల మాత్రం ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆరోపిస్తోంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే బెంగాల్లో బుల్డోజర్ యాక్షన్ కి ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సీసల కూల్చివేతల కహాని ముందే ఉంది. ఎందుకంటే 15 ఏళ్ల పాలనలో తృణమూల్ నేతల అక్రమాలు, ఆక్రమణల లిస్టు చాంతాడంతో ఉంటుందని బాధితుల ఫిర్యాదులే చెబుతున్నాయి. పైగా తృణమూల్ గూండాలపై బుల్డోజర్లు సంధిస్తామని కమలం నేతలు ఎన్నికల్లోనే ప్రచారం చేశారు. సో బెంగాల్లో కూడా యోగి బ్రాండ్ బుల్డోజర్ జస్టిస్ అమల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.